హలో ఫ్రెండ్స్, నేను మీ వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నాను. నాకు ఒక ప్యాషన్ ఉంది, రియల్ ఎస్టేట్ నుంచి త్వరగా తెలుసుకోవాలని. నాకు తెలిసింది నలుగురికి పంచడంలో నాకు సంతృప్తి ఉంటుంది, అదే చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాము. ఏ దేశానికి కానీ ఏ సిటీకైనా కానీ దేశ ప్రగతికి రహదారులు అనేది రథచక్రాలు అన్నమాట. వాళ్ళ అభివృద్ధికి రథచక్రాలు. దేశానికి కానీ సిటీస్కి కానీ అభివృద్ధి చెందాలి అంటే దాంట్లో ఉన్న రహదారులు అనేది చూస్తేనే మనకు తెలిసిపోవాలన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి ఒక విధంగా ఒక వరం లాంటిదన్నమాట. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు కానీ. అవుటర్ రింగ్ రోడ్లో మనం అద్భుతమైన డెవలప్మెంట్ చూసాము. అది 2008 నుంచి వచ్చింది ఇంప్లిమెంటేషన్లోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చూసాము. అట్లానే రేట్లు కూడా మంచి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మంచి రిటర్న్స్ వచ్చాయి. అట్లనే ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి మణిహారంగా ఇంకో మణిహారం అనేది అటాచ్ అవ్వబోతుంది అన్నమాట. అదే రీజనల్ రింగ్ రోడ్. అట్లనే దీన్ని కూడా డిఫరెంట్గా పిలువబడుతుంది, రియాలిటీ రింగ్ రోడ్ అని, డిఫరెంట్ పర్సన్స్. అట్లనే దీని యొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ఈ 3 రింగ్ రోడ్లకి ఏంటంటే ఇండియాలో ఎక్కడ ఏ సిటీకి కూడా ఇటువంటి అవకాశం దొరకలేదు. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 30 to 50 kilometers ప్రాంతం. ఓఆర్ఆర్ నుంచి అయితే 30 kilometers సుమారుగా ఉండబోతుంది. చుట్టుపక్కల 360 degrees అనమాట. అంతకుముందు గవర్నమెంట్ అయితే రీజనల్ రింగ్ రోడ్ అంటుంది. ఇప్పుడు కొత్తగా హెచ్ఎండిఏ మ్యాప్ కూడా ఏంటంటే, ఇప్పుడున్న మ్యాపు రీజనల్ రింగ్ రోడ్ వరకు పూర్తి కవర్ అవ్వదు. ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హెచ్ఎండిఏని విస్తరించాలనేది 2050 మ్యాప్ ప్రకారము ప్లానింగ్ అయితే జరుగుతుంది. అది షార్ట్లీ కూడా రాబోతుంది అనమాట. అంటే హెచ్ఎండి లాంటి హెచ్ఎండి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, హెచ్ఎండిలో ఒక రెగ్యులేటెడ్ డెవలప్మెంటు విత్ ప్రోగ్రెస్ ఆన్ ద గ్రోత్ పారామీటర్స్ తీసుకొని ఏ ఏరియాస్ ఏ విధంగా డెవలప్ చేయాలని ఒక ప్లాన్డ్ వర్షన్స్లో ల్యాండ్ యూటిలిటీ, ల్యాండ్ ఏ విధంగా యూజ్ చేయాలి. నార్మల్గా ఏంటంటే హెచ్ఎండి లిమిట్స్లో 12 zones ఉంటాయి అన్నమాట. పెరి అర్బన్ జోన్ అని, కన్జర్వేటివ్ జోన్ అని, ఇండస్ట్రీ జోన్ అని, ఈ విధంగా ఫ్రీ జోన్స్ అని, ఇట్లా విధంగా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. దాని ప్రకారమే ఆ ల్యాండ్స్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్కు ఒక మంచి అవకాశం దొరికిందనమాట. ఒక మంచి మెగా సిటీ, వరల్డ్లో కూడా ఇండియాలో కూడా నెంబర్ 1 సిటీ అవ్వడానికి ఉన్న అవకాశం దొరికింది. ఇప్పుడు ఏ విధంగా అంటారా, ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు అయితే ఎప్పుడైతే ఎక్స్టెండ్ అవుతుందో, దీని యొక్క పరిధి 10,000 square kilometers వరకు సుమారుగా ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్ అంటే నార్త్ ఫేసు అది సంగారెడ్డి, నర్సాపూరు, ఇటు విధంగా చోటుప్పల వరకు అది నార్త్ ఫేసు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. భారత సాగర్మాల దాంట్లో NH 161AA అని కూడా ఇచ్చిందనమాట. అప్రూవల్ వచ్చేసింది. దాన్ని ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. అట్లనే ఇప్పుడు సౌత్కి కూడా ఏంటంటే సౌత్ ఎక్కడ సంగారెడ్డి, షాబాదు, ఇటు షాద్ నగరు, అటు మీదుగా మళ్ళీ చోటుప్పల వరకు అన్నమాట. ఈ ఏరియాకి కూడా ఏంటంటే ఆల్రెడీ టెంటేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఇంకా నేషనల్ హైవే అనేది నంబర్ అయితే ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. ఇది సెంటర్ స్టేట్ కొలాబరేషన్తో ఉన్న డెవలప్మెంట్ 4 lane రోడ్ అనమాట. ఇది దీనివల్ల ఏంటంటే 10,000 square kilometers మీకు రావటం వల్ల ఏంటంటే టోటల్గా హెచ్ఎండి లిమిట్స్లో ఎప్పుడైనా కానీ ఏ సిటీ అయినా కానీ మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి అట్లా గుజరాత్ దగ్గర ఏదో ఒక సిటీ డెవలప్ అవుతుంది. అట్లనే రీసెంట్గా ఢిల్లీ దగ్గర కూడా పక్కనే రిలయన్స్ వాళ్ళు ఒక మంచి సిటీని తీసుకురావడం, మెట్ అని. ఈ విధంగా డిఫరెంట్ సిటీస్ మంచి స్మార్ట్ సిటీస్ అనమాట. ఇది కొన్ని కాన్సెప్ట్ మీద రాబోతుంది అనమాట. అవకాశం హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు మంచిగా సిటీ ఇంత 10,000 square kilometers ఇప్పుడు ఏ సిటీని కూడా లేదు ఇండియాలో. అది మాత్రం గ్రహించండి మనం. అంటే నెంబర్ 1 మెగా సిటీ హైదరాబాదు
ఉండబోతుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటానికి మంచి ప్లాన్డ్ సిటీగా చేసుకుంటానికి మంచి అవకాశం వచ్చింది. అట్లనే గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఈ ఏరియాస్ని డెవలప్ చేయాలంటే 3 ఫేసెస్గా అర్బన్ క్లస్టర్ అని, సెమీ అర్బన్ క్లస్టరు, అట్లనే రూరల్ క్లస్టర్ అంటే బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ స్టేట్ పరిధుల వరకు, అట్లనే సెమీ అర్బన్ క్లస్టర్ అనేది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు విత్ ఇన్ ద ఓఆర్ఆర్లో ఉన్న క్లస్టరు అర్బన్ క్లస్టర్ అన్నమాట. ఈ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టింగ్ వీల్ హబ్ కాన్సెప్ట్ అంటే ఒక వీల్ ఉంటుంది, అట్లా 2 కింద ఇంకో చిన్న ఇన్నర్ వీల్ ఉంటుంది, దానికి హబ్ వీల్ స్పోక్స్ అనమాట. స్పోక్స్ చేసేటట్టుగా రేడియల్ రోడ్స్ కూడా ఒక 50 రేడియల్ రోడ్స్ కనెక్టింగ్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి. ఈ విధంగా అద్భుతంగా మనకి డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ చాలా రేట్లు అనేది కూడా మంచి అప్రిషియేషన్ రావడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడే శాటిలైట్ టౌన్షిప్స్ అనేది డెవలప్ చేయబోతున్నారు. 360 degrees ఆఫ్ ది హైదరాబాద్ సిటీ బిట్వీన్ ద ఓఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ అనమాట. అట్లా శాటిలైట్ టౌన్షిప్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. వర్క్ ప్లే అక్కడే, అట్లనే లివ్ అక్కడే ఉండటం, అక్కడే పని కూడా. అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ క్లస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మన శాటిలైట్ టౌన్షిప్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడే దానికి మనకు ప్రతి వ్యక్తికి ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఫన్ సెంటర్స్ కానీ, మాల్స్ కానీ అన్నీ ఆ ఏరియాలోనే డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ విధంగా డెవలప్ అయితే ఒక్కసారి మనం ఆలోచించండి, హైదరాబాదు మొత్తం హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం చూసుకుంటే హైదరాబాదు పూర్తిగా ముఖ చిత్రం అనేది మారడానికి అవకాశం ఉన్న డెవలప్మెంట్ అన్నమాట ఇది. ఎందుకంటే 10,000 స్క్వేర్ కిలోమీటర్లు డెవలప్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక అట్రాక్షన్ అనేది అవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు ఏంటంటే ఎన్ఆర్ఐస్ కానీ ఇటు మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ అట్రాక్ట్ అవుతుంది మిగతా కొన్ని కారణాల వల్ల. ఇందాక నేను ఒక వీడియోలో నేను చెప్పినట్టుగా అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్, అవైలబిలిటీ ఆఫ్ ది వాటర్, అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అట్లనే స్కిల్డ్ మ్యాన్ పవరు, క్లైమేటిక్ కండిషన్స్, బెస్ట్ క్లైమేటిక్ కండిషన్స్, లివబిలిటీ అండ్ స్ట్రాటజిక్ లొకేషను, ఈ విధంగా కూడా ఏంటంటే జాగ్రఫికల్లీ సెంట్రల్లీ లొకేషను, ఈ విధంగా కూడా హైదరాబాద్కి ఆల్రెడీ కొన్ని అడ్వాంటేజ్ ఉంది. ఈ విధంగా ప్లాన్డ్గా ఒక సిటీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండటం వల్ల కూడా ఏంటంటే చాలా బయట నుంచి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే బయట నుంచి కూడా ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే రావడానికి అవకాశం. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తుందో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో డిమాండ్ ఫర్ ఇళ్ళకు పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఇంటికి పెరుగుతుందో రేట్స్ మాత్రం మంచి అప్రిషియేషన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అనేది చాలా డెఫినెట్గా బాగా పెరిగిపోతుంది అనమాట. ఒకటేమో హైదరాబాద్కి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఎట్లా ఉంటుందో అట్లనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా ప్లేసుల్లో కూడా మంచిగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. హార్డ్వేర్ పార్క్స్ కానీ, ఇటు ఫార్మా క్లస్టర్స్ రాబోతున్నాయి, 10 ఫార్మా క్లస్టర్స్ కానీ, అట్లనే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ రాబోతున్నాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ చాలా హ్యూజ్గా డిమాండ్ ఉండబోతుంది. దాని ప్రకారమే ఇన్ఫ్లో ఆఫ్ ది మిగతా స్టేట్స్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే యావరేజ్గా ఒక 5 lakh ఎంప్లాయీస్ పర్ యానం వస్తున్నట్టు మనకి వినికి స్టాటిస్టిక్స్ ప్రకారం హైదరాబాద్కి. ఆ విధంగా కూడా ఏంటంటే డిమాండ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. ఆ విధంగా పెరగడం వల్ల ఏంటంటే మనకి డెఫినెట్గా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పర్ రీజనల్ రింగ్ రోడ్ ఎవరైతే చాలా తక్కువ బడ్జెట్ ఉందో చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి ఎట్లాగే మనకి గ్రోత్ కారిడార్ ఉంది, ఆ రీజనల్ రింగ్ రోడ్ కూడా గ్రోత్ కారిడార్ ఉండబోతుంది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అద్భుతమైన అవకాశం. అవి 10,000 నుంచి 15,000 వరకు రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో మీకు ఇంకా వీలుంటే తక్కువ రావడానికి అవకాశం ఉంది. మీరు డెఫినెట్గా మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్, కానీ లాంగ్ టర్మ్ మినిమం 10 years మీరు టైం పెట్టేసుకుని లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.